కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. నిన్నటి వరకు త్రిషాని పొగిడిన వాళ్ళే ఇప్పుడెందుకు తిడుతున్నారు? సూర్య కరుప్పు హిట్ కి త్రిషానే కారణం ఎలా అవుతుంది? త్రిష లేకపోతే కరుప్పుకి 340 కోట్లు వచ్చేవి కావా? అనుకోకుండా వచ్చిన క్రేజ్తో త్రిష కళ్ళు నెత్తికెక్కాయా? త్రిషపై వస్తున్న నెగిటివిటీకి రీజన్ ఏంటి? హావ్ ఎ లుక్. విజయ్ తమిళనాడు సీఎం అయ్యాక త్రిష నిర్మాతలకు చుక్కలు చూపిస్తోందంటూ అరవ మీడియా గగ్గోలు పెడుతోంది. తమిళనాడు సీఎం తాలూకా ముద్ర పడ్డంతో ఆటోమేటిక్గా త్రిష రేంజ్ పెరిగిపోయింది. ఎంత రేంజ్ పెరిగినా 5 కోట్ల మీద ఉండే త్రిష రెమ్యునరేషన్ 15 కోట్లకు పెరగడం ఏంటంటూ దర్శక నిర్మాతలు షాక్కి గురవుతున్నారు. త్రిష విజయ్ మధ్య ఉన్న బంధాన్ని ముందుగా రాజకీయ ప్రత్యర్థి బయటపెట్టాడు. ఆ తర్వాత ఇంటి నుంచే సెగ మొదలైంది. నటితో వివాహేతర సంబంధం ఉందని విజయ్ భార్య సంగీత ఆరోపిస్తూ విడాకులకు అప్లై చేసింది. ఈ ఇద్దరి మధ్య ఎఫ్ఐఆర్ ఇవాల్టిది కాదని 22 ఏళ్లుగా దాచిపెట్టారంటూ పెద్ద చర్చే మొదలైంది. విజయ్ నుంచి విడాకులు కోరుతూ సంగీత కోర్టుకెక్కడంతో త్రిషతో ఉన్న అనుబంధాన్ని ఓపెన్ చేసేశాడు విజయ్. ఓ పెళ్లికి విజయ్, త్రిష కలిసి భార్యాభర్తల్లా ఒకే కారులో వెళ్లారు. ఈ ఇద్దరి మధ్య కథ నడుస్తుందని సినీ సర్కిల్స్లో చాలా మందికి కొన్నాళ్లుగా తెలిసినా ఇలా ఇద్దరూ కలిసి రావడంతో అందరూ షాక్ అయ్యారు. ఆ తర్వాత అజిత్ తల్లి చనిపోతే ఇద్దరు జంటగా వెళ్లి పలకరించడంతో వీళ్ల అనుబంధంపై మరోసారి చర్చ సాగింది. తమిళనాడు ఎన్నికల రిజల్ట్ ప్రకటించిన రోజు విజయ్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుండగానే త్రిష విజయ్ ఇంటికి వెళ్లడం, విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న టైంలో ముందు వరుసలో కూర్చోవడంతో విజయ్ మనసులో త్రిష స్థానం ఏంటో అందరికీ అర్థమైంది. ఘన విజయం సాధించిన విజయ్ కంటే త్రిష గురించే ఎక్కువగా మాట్లాడుకున్నారు. వీరాభిమానులైతే త్రిషను మరో అమ్మను చేసేశారు. కరుప్పులో త్రిషాది లెందీ రోల్ కాకపోయినా ఈమె వల్లనే సినిమా హిట్ అయిందంటూ ప్రచారం చేశారు ఫ్యాన్స్. విజయ్ గెలవటం, సీఎం కావటం, కరుప్పు సూపర్ హిట్, ఇలా వరుస సక్సెస్లను త్రిష తలకెక్కించుకుందా? అందుకే రెమ్యునరేషన్ పెంచేసిందా? వాచ్ ది స్టోరీ. హిట్ పడితే 1-2 కోట్లు పెంచేయడం కామనే. సూర్యతో జతకట్టిన కరుప్పు బాక్సాఫీస్ వద్ద 340 కోట్ల గ్రాస్ దాటేసింది. చాలా కాలం తర్వాత సూర్యకు సక్సెస్ దక్కించింది. ఇందులో త్రిష నటించినా గుర్తుండిపోయే రోల్ మాత్రం కాదు. అయినా రెమ్యునరేషన్ ట్రిపుల్ చేసిందట. కరుప్పు హిట్ తర్వాత ఓ బడా నిర్మాత, పెద్ద హీరోయిన్ గా త్రిషను సంప్రదిస్తే 15 కోట్లు డిమాండ్ చేసిందట. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటినుంచి మరో లెక్క అన్నట్లు త్రిష మారిపోయింది. 4-5 కోట్లు తీసుకున్న ఈ చెన్నై బ్యూటీ 15 కోట్లు ఛార్జ్ చేయడం తంబేలకు అర్థం కావడం లేదు. సౌత్లో సూపర్ క్రేజ్ ఉన్న నయనతార రెమ్యునరేషన్ 8-10 కోట్ల మధ్య నడుస్తోంది. ఒక హిట్ పడగానే నయన కంటే తానే గొప్ప ఆర్టిస్ట్, అందగత్తె అన్న ఫీలింగ్లోకొచ్చేసి రెమ్యునరేషన్ పెంచేసిందంటూ తంబిలు కామెంట్స్ చేస్తున్నారు. అధికారం, క్రేజ్ మాత్రమే శాశ్వతమన్న భ్రమలో త్రిష ఉందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఎంత సీఎం తాలూకా అయినా ఈ మెడిసిపాటు తగదంటూ తమిళ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.